చేసుకోబోయే రెసిపీ ఎంతో ఈజీ అండ్ క్విక్గా అయిపోయేది సేమియా ఉప్మా అండి. ఇది చాలామందికి పిల్లలకి ఇష్టం ఉంటుంది, బాగుంటుంది కూడా, టేస్ట్ కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కళ్ళు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ప్రతిదీ క్లియర్ చేస్తాను. హెల్దీ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అల్లం పేస్ట్ కంటే అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నా దగ్గర ప్రస్తుతానికి అల్లం లేదు కాబట్టి అల్లం పేస్ట్ యూస్ చేస్తున్నాను. నెయ్యి ఎప్పుడైనా పిల్లలకి చాలా మంచిదండి. ఇంగువ, పల్లీలు కూడా రోజు డైలీ తినడం చాలా మంచిదే, పిల్లలకి మనకి ఎవరికైనా మంచిదే. కొత్తిమీర, కరివేపాకు ఎంతో మంచిదండి. చాలా పోషక విలువలు ఉంటాయి. మన పెద్దవాళ్ళ నుంచి మనకు తెలిసిన విషయమే, ఇది అందరికీ తెలిసిన విషయమే. మిర్చి, ఒక ఉల్లిపాయ, చిన్న సైజు ఉల్లిపాయ, ఓకేనా. ఉల్లిపాయని ఫస్ట్ క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి, చిన్న చిన్నగా. మీరు ఈరోజు ఏం టిఫిన్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎక్కడి నుంచి మీరు ఈ మన వీడియోస్ చూస్తున్నారో కూడా కంపల్సరీ కామెంట్ చేయండి. అంటే మన దగ్గర ఎటు సైడ్ రాయలసీమనా లేకపోతే ఆంధ్ర నుంచా, ఎటు నుంచి సైడ్ నుంచి అని కూడా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మనకు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి. నిన్న చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు మన ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి, బీటెక్ వెట్స్ ఎంబీఏ. ప్రతి ఒక్కరు ఈరోజు కూడా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, గంట సింబల్ని ప్రెస్ చేసుకోండి. మన వీడియోస్ రాగానే నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుందండి, ఓకేనా. ఇలా క్యూబ్స్ లాగా ఉల్లిపాయ కట్ చేసుకోవాలండి చిన్నగా. అండ్ మిర్చిని కూడా చిన్నగా ఇట్లా పొడుగ్గా మధ్యలో కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలండి, ఓకేనా. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ నెయ్యి వేసుకోవాలండి. కొంచెం నెయ్యి వేసేసుకొని లైట్గా, మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ సేమియా తీసుకోండి. స్లో ఫ్లేమ్లో అండి, సేమియా ఎప్పుడు వేయించుకున్నా స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఏంటంటే అండి, సేమియా వేయించుకోకుండా మనం డైరెక్ట్గా పోపేసేసుకుంటే ముద్దగా అయిపోతుందండి. సో అందుకని మనం ఫస్టే నెయ్యి లేదు అనుకుంటే ఆయిల్ కూడా ఓకే, బట్ నెయ్యి అయితే చాలా బాగుంటుంది. నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా పొడిగా మంచిగా ఫ్రై పెట్టుకున్నాం కదండి. ఇంకొక బాండీలో ఆయిల్, కొంచెం నెయ్యి, రెండు కలిపి తీసేసుకోండి. ఆయిల్ ఫస్ట్ ఎప్పుడైనా సరే అండి మంచిగా కాగాలి. కాగిన తర్వాత మనం అన్నీ వేసుకుంటే మంచిగా వేగుతాయి. ఫస్ట్ పల్లీలు వేస్తున్నానండి, కొంచెం పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు పడుతుంది, కరివేపాకు కొంచెం జాగ్రత్త, ఇంగువ, లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, సరిపడినంత ఉప్పు అండి. మళ్ళీ వాటర్ పోసుకున్నప్పుడు ఉప్పు చెక్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది మనకి. కొత్తిమీరని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నట్టు ఎప్పుడైనా ఉప్మాలో కానీ, ఇట్లా సేమియా ఉప్మాలో కానీ కొంచెం కచ్చాపచ్చగా ఉంటుంది, తింటుంటే తగులుతుంటే బాగుంటుందండి. వాటర్ సేమియా ఉప్మాలోకి తక్కువగా తీసుకోండి. మీరు ఎంతైతే తీసుకుంటున్నారో అందులో పావంతు తక్కువ తీసుకుంటేనే వాటర్ ఓకే అవుతుందండి, లేకపోతే ముద్ద అవుతుందండి కంపల్సరీ. అందుకే వాటర్ తక్కువ తీసుకోండి, సేమియా త్వరగానే ఉడికిపోతుందండి. ఇలా మంచిగా బాయిల్ అయ్యేటప్పుడు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి, కరెక్ట్గా ఉందో లేదో ఇక్కడే చూసుకోవాలి మనం. ఇలా సేమియా మొత్తాన్ని వేసేసుకోవాలండి. వాటర్ మంచిగా సరిపోయాయి మనకి. ఇలానే మంచిగా ఒక 2 minutes తిప్పుతూనే ఉండాలండి కంపల్సరీ. ఇది అందరికీ చాలామందికి తెలియదండి, తెలియక ఇట్లా వదిలేస్తే కానీ మూత పెట్టినా ముద్దగా అవుతుందండి. అస్సలు మూత పెట్టొద్దు, చేయొద్దు. ఒక్కసారి ట్రై చేయండి ఇలా నేను చెప్పినట్టు. వాటర్ పోసి ఇట్లా సేమియా వేయగానే తిప్పుతూనే ఉండండి మంచిగా, అన్ని సైడ్ నుంచి మంచిగా తిప్పుకుంటూ ఉంటే మంచిగా ఉడికిపోతుంది. అన్ని సేమియాలు ఉడికిపోతాయి, పొడిగా వస్తుందండి. లాస్ట్లో కొత్తిమీరతో వేసుకొని గార్నిష్ చేసేసుకోండి, ఓకేనా. అయిందో కనిపిస్తుందా, సేమియా కొంచెం చల్లారేక తింటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీటెక్ విత్ ఎంబీఏ.
చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా మంచిగా ఉందో. ఇలా కొంచెం చల్లారితే చాలండి, మంచి పొడి పొడిగా మంచిగా ఉంటుంది. ఏదైనా పికిల్తో కానీ ఏదైనా చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ.